ఓం శాంతి 13/6/22. మధురమైన పిల్లలు, ఇది నరుడి నుండి నారాయణుడిగా అయ్యేందుకు పాఠశాల. చదివించేవారు స్వయంగా సత్యమైన తండ్రి, సత్శిక్షకుడు మరియు సద్గురువు. మీరు ఇదే నిశ్చయంలో పక్కాగా ఉండాలి. ప్రశ్న: పిల్లలైన మీకు ఏ విషయం గురించిన చింత కొద్దిగా కూడా ఉండకూడదు, మరియు ఎందుకు? జవాబు: ఎవరైనా నడుస్తూ హార్ట్ ఫెయిల్ అయిపోతే, శరీరం వదిలేస్తే మీకు చింత ఉండకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ పాత్రను అభినయించాలని మీకు తెలుసు. జ్ఞానము మరియు యోగముతో కూడిన సంస్కారాలను ఆత్మ తీసుకుని వెళ్ళినట్లయితే భారతదేశమునకు ఇంకా బాగా సేవ చేయగలరు అని మీరు సంతోషించాలి. ఇందులో చింతించవలసిన విషయం ఏదీ లేదు. ఇదంతా డ్రామాలోని రచన అని చెప్తున్నారు బాబా. పాట: నీవే తల్లివి తండ్రివి. ఓం శాంతి. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు. బాబా కూడా పిల్లలు అని పిలుస్తారని మరియు బాప్దాదాలు ఇరువురు కలిసి ఉన్నారని పిల్లలకు తెలుసు. మొదట బాప్దాదా, ఆ తర్వాత పిల్లలు. ఇది కొత్త రచన కదా. అలాగే తండ్రి రాజయోగాన్ని కూడా నేర్పిస్తున్నారు. ఖచ్చితంగా 5000 సంవత్సరాల క్రితం వల్లే మళ్ళీ మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. భక్తి మార్గంలో మళ్ళీ వారి పుస్తకాన్ని తయారు చేసి దానికి గీత అన్న పేరును పెట్టారు. కానీ ఈ సమయంలో గీత విషయం ఏదీ లేదు అని చెప్తున్నారు బాబా. తర్వాత శాస్త్రమును తయారు చేసి దానికి శ్రీమద్ భగవద్గీత సహజ రాజయోగ పుస్తకం అన్న పేరును పెట్టారు. భక్తి మార్గపు పుస్తకాన్ని చదవటం ద్వారా లాభమేమీ ఉండదు. అలాగే కేవలం శివుణ్ణి స్మృతి చేయటం ద్వారా కూడా వారసత్వం ఏమీ లభించజాలదు అని చెప్తున్నారు బాబా. వారసత్వం కేవలం ఇప్పుడే సంగం యుగంలోనే లభించగలదు. తండ్రి అనంతమైన వారసత్వమునిస్తారు. ఆ వారసత్వమును కూడా సంగం యుగంలోనే ఇస్తారు. తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తారు. ఇతర సన్యాసులు మొదలైన వారు ఎవరైతే నేర్పిస్తారో వారి నేర్పించటంనకు మరియు దీనికి రాత్రికి పగలకి ఉన్నంత తేడా ఉంది. వారి బుద్ధిలో గీత ఉంటుంది. కృష్ణుడు గీతను వినిపించాడు, దానిని వ్యాసుడు వ్రాసాడు అని భావిస్తారు. గీతను కృష్ణుడు వినిపించలేదు. అలాగే అది ఆ సమయము కాదు. ఆ సమయంలో కృష్ణుని రూపం కూడా ఉండదు అని చెప్తున్నారు బాబా. తండ్రి అన్ని విషయాలను స్పష్టం చేసి అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీరే నిర్ణయించండి అని చెప్తారు. వారి పేరు కూడా ప్రసిద్ధమైంది. సత్యమును తెలియచేసేవారే నరుడి నుండి నారాయణుడిగా తయారు చేయగలరు. మనం నరుడి నుండి నారాయణుడిగా అయ్యేందుకు ఈ పాఠశాల లేక రుద్రజ్ఞాన యజ్ఞంలో కూర్చున్నామని పిల్లలేని మీకు తెలుసు. శివబాబా అన్న పదం నచ్చుతుంది. తప్పకుండా తండ్రి మరియు దాదా ఉంటారు. ఈ నిశ్చయంతో మీరు ఇక్కడికి వచ్చారు. తండ్రి బ్రహ్మ ద్వారా సర్వ వేదాల శాస్త్రాల సారమును అర్థం చేయిస్తున్నారు. మిమ్మల్ని త్రికాలదర్శులుగా తయారు చేస్తాను అని తెలియచేస్తున్నారు. మీరు త్రిలోకీనాథులుగా అవరు. మీరు ఒక శివపురికే నాదునిగా అవుతారు. దానిని లోకము అని అనరు. లోకము అని మనుష్య సృష్టినే అంటారు.
మనుష్యలోకం, చైతన్యలోకం, అది నిరాకారీ లోకం. మీకు కేవలం 3 లోకాల జ్ఞానమునే వినిపిస్తారే కానీ త్రిలోకనాథులుగా చేరు. 3 లోకాల జ్ఞానం లభించింది కావునని త్రిలోకదర్శులు అని అంటారు. లక్ష్మీనారాయణులను కూడా త్రిలోకనాథులు అని అనరు. అలాగే విష్ణువుని కూడా త్రిలోకనాథుడు అని అనరు. అతనికి 3 లోకాల జ్ఞానమే లేదు. లక్ష్మీనారాయణులు ఎవరైతే బాల్యంలో రాధాకృష్ణులుగా ఉన్నారో వారికి త్రిలోకాల జ్ఞానం లేదు. మీరు త్రికాలదర్శులుగా అవ్వాలి, జ్ఞానమును తీసుకోవాలి. కృష్ణుడిని గూర్చి కృష్ణుడిని త్రిలోకనాథుడు అని అంటారు కానీ అది సరికాదు అని చెప్తున్నారు బాబా. ఎవరైతే రాజ్యం చేస్తారో వారిని త్రిలోకనాథుడు అని అంటారు. తాను కేవలం వైకుంఠానికి నాథునిగా అవుతాడు. సత్యుగముని వైకుంఠమని అంటారు, త్రేతాయుగమును వైకుంఠము అని అనరు. మనం ఈ లోకానికి కూడా నాథునిగా అవలేము. బాబా కూడా కేవలం బ్రహ్మ మహాతత్వానికే నాథుడు. ఏ బ్రహ్మాండంలోనైతే ఆత్మలేన మనం అండాకారంలో ఉంటామో దానికే వారు నాథుడు. బ్రహ్మ, విష్ణు, శంకరులు సూక్ష్మవతనంలో ఉంటారు కావున వారిని అక్కడి నాథులు అని అంటారు. మీరు వైకుంఠానికి నాథులుగా అవుతారు. అది సూక్ష్మవతనపు విషయం, మూలవతనము విషయం. కేవలం మీరు మాత్రమే త్రికాలదర్శులుగా అవ్వగలరు అని చెప్తున్నారు బాబా. మీ 3వ నేత్రం తెరుచుకుంది. బురుకుటి మధ్యలో 3వ నేత్రం ఉన్నట్లుగా చూపిస్తారు. కావుననే త్రినేత్రి అని అంటారు. కానీ ఈ గుర్తులను దేవతలకు చూపిస్తారు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే కర్మాతీత స్థితిని పొందుతారో అప్పుడే మీరు త్రినేత్రులుగా అవుతారు. అది ఈ సమయంలో విషయమే. తాను జ్ఞాన శంఖమును పూరించడు. వారందుకు బదులుగా స్థూల శంఖమును రాసేశారు. ఇది నోటికి సంబంధించిన విషయము. దీని ద్వారా మీరు జ్ఞాన శంఖమును మోగిస్తారు. మీరు జ్ఞానమును చదువుతున్నారు. పెద్ద యూనివర్సిటీలో జ్ఞానమును చదువుతారు. ఇది పతిత పావనుడైన భగవంతుడకు తండ్రి స్థాపించిన విశ్వవిద్యాలయం. మీరు ఎంత పెద్ద విశ్వవిద్యాలయానికి విద్యార్థులు. అలాగే మన బాబా తండ్రి శిక్షకుడు, సద్గురువు మరియు సర్వస్వము అని కూడా మీకు తెలుసు. ఈ మాతాపితలు అన్ని వేళలా సుఖాన్ని ఇచ్చేవారు. కావునని నీవే తల్లివి, తండ్రివి అని అంటారు. వీరు సాక్రిన్ వంటి వారు, చాలా మధురమైన వారు. సాక్రిన్ అంటే తీపికే తీపి, పంచదారకే పంచదార, చాలా మధురమైన వారు శివబాబా. దేవతల వంటి మధురమైన వారు ఇంకెవ్వరూ ఉండరని చెప్తున్నారు బాబా. భారతదేశం చాలా సుఖవంతంగా, సదా ఆరోగ్యవంతంగా, సుసంపన్నంగా ఉండేదని పిల్లలకి తెలుసు. అది పూర్తి పవిత్రంగా ఉండేది. దానిని నిర్వికారి భారతదేశం అని అంటారు. ఇప్పుడు అలా అనరు. ఇప్పుడు దీనిని వికారి పతితము అని అంటారు. తండ్రి ఎంత సహజం చేసి అర్థం చేయిస్తున్నారు. తండ్రిని
వారసత్వమును తెలుసుకుంటారు. తండ్రి ఎంత మధురంగా తయారు చేస్తారు. మేము శ్రీమతంపై చదవాలి, చదివించాలి అని మీరు కూడా భావిస్తారు. ఇదే ఆ వ్యాపారం. మేము శ్రీమతంపై చదవాలి, చదివించాలి అని మీరు కూడా భావిస్తారు. ఇదే ఆ వ్యాపారం. జన్మ జన్మాంతరాల కర్మ భోగాలైతే ఎన్నో ఉన్నాయి కదా. ఎవరైనా రోగగ్రస్తులుగా అయితే, రేపు హార్ట్ ఫెయిల్ అయిపోతే ఇది డ్రామాలో రచింపబడిందని భావించడం జరుగుతుంది. తాను ఇంకేదైనా పాత్రను అభినయించవలసి ఉందేమో అని భావిస్తారు. కావున దుఃఖము విషయం ఏదీ ఉండదు. డ్రామా ఖచ్చితమైంది. తాను వేరే పాత్రని అభినయించాలి. మరి ఇందులో చింతించవలసిన విషయం ఏముంది? వారు భారతదేశమునకు ఇంకా మంచి సేవ చేస్తారు. ఎందుకంటే ఇతరుల కళ్యాణార్థం అటువంటి సంస్కారాలనే తీసుకుని వెళ్తారు. కావున సంతోషించాలి కదా. ఇందులో వివేకం కావాలి. మనం నటులమని మీకు తెలుసు. ప్రతి ఒక్కరూ తమ పాత్రను అభినయించాలి. డ్రామాలో రచింపబడి ఉంది. ఒక శరీరమును వదిలి ఇంకొక పాత్రను అభినయించాలి. ఇక్కడి నుండి ఏ సంస్కారాలు అయితే తీసుకువెళ్తారో అక్కడ గుప్తంగా కూడా సేవనే చేస్తారు. ఆత్మలో సంస్కారాలు అయితే ఉంటాయి కదా. ముఖ్యులైన సేవాదారులకు పిల్లలు ఎవరైతే ఉంటారో గౌరవం కూడా వారికే ఉంటుంది. సేవ చేసేవారు, భారతదేశపు కళ్యాణం చేసేవారు కేవలం పిల్లలైన మీరే. మిగిలిన వారంతా అకల్యాణమునే చేస్తారు, పతితంగా తయారు చేస్తారు. ఎవరైనా ఫస్ట్ క్లాస్ అయిన సన్యాసి నేను శరీరమును వదిలి బ్రహ్మలో లీనమైపోవాలి అని కూర్చుండిపై మరణిస్తే తాను వెళ్ళి కళ్యాణమును చేయజాలడు. తాను కళ్యాణకారి అయిన తండ్రి సంతానమేమీ కాదు. మీరు కళ్యాణకారి తండ్రి సంతానం. మీరు ఎవరి అకల్యాణమును చేయలేరు. మీరు కళ్యాణార్థమే వెళ్తారు. ఇది పతిత ప్రపంచం. ఇప్పుడు ఈ భోగబలపు రచన అవసరం లేదు. ఇది తమో ప్రధానమైంది అని తండ్రి నుండి ఆర్డినెన్స్ వెలువడింది. అర్ధకల్పం నుండి మీరు పరస్పరం ఒకరికొకరు కామ వికారం ద్వారా దుఃఖమునే కలిగించుకుంటూ వచ్చారు. ఈ రావణుని 5 భూతాలే మీకు దుఃఖాన్ని ఇస్తాయని చెప్తున్నారు బాబా. ఇవి మీకు పెద్ద శత్రువులు. అంతేకాని బంగారు లంక అనేది ఏదీ లేదు. ఈ విషయాలన్నింటినీ కథలుగా వర్ణించారు. ఇది అనంతమైన విషయము అని తండ్రి అంటారు. మొత్తం మనుష్య సృష్టి అంతా ఈ సమయంలో రావణుని సంకెళ్లలో చిక్కుకునుంది. మ్యాగజైన్లో కూడా మంచి చిత్రం వెలువడింది. అందరూ రావణుని పంజరంలో ఉన్నారు. అందరూ శోకవాటికలో ఉన్నారు. అశోక వాటిక ఏదీ లేదని చెప్తున్నారు బాబా. అశోక హోటల్ ఏదీ లేదు. ఇవన్నీ శోకమునిచ్చే హోటల్లే. అందులో చాలా అశుద్ధత ఉంటుంది.
స్వచ్ఛమైన వారెవరో, అశుద్ధమైన వారెవరో పిల్లలేని మీకు తెలుసు. ఇప్పుడు మీరు పుష్పాలుగా అవుతున్నారు. ఆత్మ రికార్డులో ఎంత పెద్ద పాత్ర రచింపబడి ఉందో పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఇవి చాలా అద్భుతమైన విషయాలు. ఈ చిన్న ఆత్మలో 84 జన్మల అవినాశి పాత్ర నిండి ఉందని చెప్తున్నారు బాబా. మేం పతితులము, తమో ప్రధానులమని కూడా అంటారు. ఇప్పుడు ఇది అంత్యము, అంతిమ సమయం. ఇది రక్తసిక్తమైన ఆట కదా. ఒక్క బాంబుతో ఎంతోమంది మరణిస్తారు. ఇప్పుడు ఇక పాత ప్రపంచం ఉండజాలదని మీకు తెలుసు. ఇది పాత శరీరం, పాత ప్రపంచం. మనకు కొత్త ప్రపంచంలో కొత్త శరీరం లభించనుంది. కావున శ్రీమతంపై పురుషార్థం చేస్తున్నారు. తప్పకుండా ఈ పిల్లలందరూ వారికి సహాయకులు. శ్రీ శ్రీమతంపై మనం శ్రీ లక్ష్మి, శ్రీ నారాయణునిగా అవుతాము. వైస్ ప్రెసిడెంట్ను ప్రెసిడెంట్ అని అన్నారు కదా. ఇది జరగదు. రాయి రప్పల్లో భగవంతుడు ఎలా అవతరించగలరు? వారిని గూర్చి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని గానం చేస్తారు. ఎప్పుడెప్పుడైతే పూర్తిగా పతితులుగా అయిపోతారో, ఎప్పుడైతే కలియుగాంతము సమీపంగా వచ్చేస్తుందో అప్పుడు నేను రావాల్సి ఉంటుంది అని బాబా చెప్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రినైన నన్ను స్మృతి చేయండి అని చెప్తున్నారు. బాబా స్మృతి ఉంటుందా అని బాబా అడిగితే బాబా ఘడియ మర్చిపోతున్నాము అంటారు. ఎందుకు? లౌకిక తండ్రినైతే ఎప్పుడు మర్చిపోరే. ఇది పూర్తిగా కొత్త విషయం. నిరాకారుడైన తండ్రి ఒక బిందువు. ఈ అభ్యాసం లేదు. మేము ఇలా ఎప్పుడూ వినలేదు, అలాగే వారిని ఇలా ఎప్పుడూ స్మృతి చేయలేదు అని అంటారు కదా. దేవతలకు కూడా ఈ జ్ఞానం ఉండదు. ఈ జ్ఞానము ప్రాయలోపమైపోతుంది. వారిని స్వదర్శన చక్రధారులు అని కూడా అన్నారు. లక్ష్మీనారాయణులు విష్ణువుకు 2 రూపాలుగా అవుతారు అని అంటారు. ప్రవృత్తి మార్గం కొరకు 2 రూపాలను చూపిస్తారు. బ్రహ్మ సరస్వతులు, శంకర్ పార్వతులు, లక్ష్మీనారాయణులు. కానీ ఉన్నతోన్నతమైన వారు ఒక్కరే. ఆ తర్వాత 2వ 3వ వారు. పిల్లలు దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాలను వదలండి, స్వయాన్ని ఆత్మగా భావించండి అని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. ఆత్మనైన నేను తండ్రి సంతానమును. నేను సన్యాసిని కాను. తండ్రిని స్మృతి చేయండి. ఈ దేహ ధర్మాన్ని మర్చిపోండి అని చెప్తున్నారు. ఇది చాలా సహజం. ఇప్పుడు తండ్రి తోడుగా కూర్చున్నారు. బాబా బ్రహ్మ ద్వారా కూర్చుని తెలియచేస్తారు. బాప్తాతలిరువురు కలిసి ఉన్నారు. కవల పిల్లలు కలిసి పుడతారు కదా. అలాగే వీరు కూడా ఇద్దరి పాత్రను కలిసి అభినయిస్తున్నారు. అంతిమ స్థితిని బట్టి గతి ఉంటుంది అని పిల్లలకు అర్థం చేయించారు. శరీరమును వదిలే సమయంలో బుద్ధి ఇంకెక్కడికైనా వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళి జన్మ తీసుకోవాల్సి వస్తుంది. అంత్యకాలంలో పతి ముఖమును చూస్తే బుద్ధి అటువైపుకి వెళ్ళిపోతుంది. అంతిమ కాలంలో ఏ స్మృతిలోనైతే ఉంటారో
ఆ సమయ ప్రభావం చాలా ఉంటుంది. ఆ సమయంలో కృష్ణుని వంటి పిల్లవానిగా అవ్వాలి అన్న స్మృతి ఉన్నట్లయితే ఇక చెప్పడానికి వీల్లేదు. చాలా సుందరమైన పిల్లవానిగా జన్మ తీసుకుంటారు. ఇప్పటికి అంత్య సమయంలో మనస్సులో ఒకే తపన నుంచాలి కదా. ఈ సమయంలో మీరేం చేస్తున్నారు? మనం శివ బాబాని స్మృతి చేస్తున్నామని మీకు తెలుసు. అందరికీ సాక్షాత్కారాలు జరుగుతూనే ఉంటాయి. రాధాకృష్ణులు ఇరువురు ముకుటదారులే, ఇద్దరు కిరీటదారులే, యువరాజులుగా యువరాణులుగా అవుతారు. కానీ ఎప్పుడు? సత్యయుగంలోనా త్రేతాయుగంలోనా? అది పురుషార్థంపై ఆధారపడింది. ఎంతగా పురుషార్థం చేస్తే అంతగా ఉన్నత పదవిని పొందుతారు అని చెప్తున్నారు. మేము 21 జన్మల రాజ్యం తీసుకుంటాము అని మీరు అంటారు. మమ్మ బాబాలు తీసుకుంటారు, మరి వారిని మేము ఎందుకు అనుసరించకూడదు? జ్ఞానమును ధారణ చేయాలి మరియు చేయించాలి. ఇంతటి సేవను చేయాలి. అప్పుడే 21 జన్మల కొరకు ప్రాలబ్ధం కూడా లభిస్తుంది. స్కూల్లో కూడా ఎవరైతే బాగా పురుషార్థం చేయరో వారు తక్కువ మార్కులను పొందుతారు. ఇప్పుడు మీరు పంచవికారాల రూపీ మాయా రావణునిపై విజయం పొందుతున్నారు. మీది అహింసక యుద్ధం అని చెప్తున్నారు బాబా. రామునికి ఈ చిహ్నాలు చూపించకపోతే సూర్యవంశీలు లేక చంద్రవంశీలు అని ఎలా చెప్పగలరు? మీరు ఎంతగా పురుషార్థం చేస్తారో అంతగా అంతిమతిని బట్టి గతి ఏర్పడుతుంది. దేహపు ఆలోచన కూడా ఉండకూడదు. అంతటినీ మర్చిపోవాలి. మీరు అశరీరులుగా వచ్చారు, మళ్ళీ అశరీరిగా వెళ్ళాలి అని తండ్రి అంటారు. మీరు ఇంతటి చిన్న బిందువు అయ్యుండి ఈ చెవుల ద్వారా వింటారు, నోటి ద్వారా మాట్లాడతారు. ఆత్మైన మనం ఒక శరీరమును వదిలి ఇంకొక దానిలోకి వెళ్తాము. ఇప్పుడు ఆత్మలేన మనం ఇంటికి వెళ్ళిపోతాము. బాబా చాలా అలంకరణ చేయిస్తారు. తద్వారా మనుష్యుల నుండి దేవతలుగా అయిపోతారు. శివ్ బాబాను స్మృతి చేయటం ద్వారా మనం ఈ విధంగా అవుతామని మీకు తెలుసు. నన్ను స్మృతి చేయండి మరియు వారసత్వమును కూడా స్మృతి చేయండి. తద్వారా మీరు స్వర్గాధిపతులుగా అవుతారు అని గీతలో కూడా ఉంది. ఇది పూర్తిగా సహజమైనది. తప్పకుండా మీరు స్వర్గాధిపతులుగా అవుతారు అని గీతలో ఉంది. కల్పకల్పం మీ నుండి బ్రహ్మ ద్వారా వారసత్వాన్ని పొందుతాము అని భావిస్తారు. బ్రహ్మ ద్వారా దేవీ దేవత ధర్మస్థాపన అని కూడా గానం చేస్తారు కదా. ఫెయిల్ అయినట్లయితే త్రేతాయుగంలో క్షత్రియ ధర్మంలోకి వెళ్ళిపోతారు. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ, దేవత, క్షత్రియ ధర్మాలను, దేవత క్షత్రియ ధర్మాలనే 3 ధర్మాలను స్థాపన చేయిస్తున్నారు. సత్యయుగంలో ఇంకే ధర్మాలు ఉండవని చెప్తున్నారు బాబా. సత్యయుగంలో అయితే ఇంకే ధర్మాలు ఉండవు. మిగిలినవన్నీ తర్వాత వస్తాయి. మిగిలిన ధర్మాలన్నీ కూడా తర్వాత వస్తాయి. వాటితో మనకు ఎటువంటి సంబంధము లేదు. బాబా స్థాపించిందైతే బ్రాహ్మణ ధర్మం, దేవతా ధర్మం, క్షత్రియ ధర్మం. తాము ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారమని భారతవాసులు మర్చిపోయారు. బాబా అంటున్నారు, మీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారనే సంగతి భారతవాసులు మర్చిపోయారు.
డ్రామాలో పాత్ర కూడా ఈ విధంగా రచింపబడి ఉంది. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. శ్రీమతంపై చదివి మరియు చదివించే వృత్తిని చేపట్టాలి. బాబా శ్రీమతంపై నడిచి మనం చదువుకోవాలి, అనేక మందిని చదివించాలి. పూర్వ నిశ్చితమైన డ్రామాపై స్థిరంగా ఉండాలంటున్నారు బాబా. ఈ డ్రామా నిశ్చితమైపోయి ఉంది కాబట్టి దీనిపైన మనం స్థిరంగా ఉండాలి. ఏ విషయాన్ని గురించి చింతించకూడదు, ఏ విషయం గురించి కూడా చింతించద్దు అంటున్నారు బాబా. సెకండ్ పాయింట్, అంత్యకాలంలో ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరు గుర్తుకు రాకూడదు. అంతిమ సమయంలో మనకు ఒక తండ్రి తప్పించి ఇంకెవరు గుర్తుకు రాకూడదు. కావున ఈ దేహమును కూడా మర్చిపోయే అభ్యాసం చేయాలి. కాబట్టి ఏం చేయమంటున్నారు బాబా? ఈ దేహాన్ని కూడా పూర్తిగా మర్చిపోండి, అశరీరులుగా అవ్వాలి అని చెప్తున్నారు. వరదానము: మనస్సు బుద్ధితో ఎటువంటి చెడును టచ్ చేయనటువంటి సంపూర్ణ వైష్ణవ మరియు సఫల తపస్వి భవ. మనస్సు బుద్ధితో ఎటువంటి చెడును కూడా టచ్ చేయకుండా సంపూర్ణ వైష్ణవులుగా సఫల తపస్విలుగా అవ్వండి. పవిత్రత యొక్క పర్సనాలిటీ మరియు రాయల్టీ ఉన్నవారు మనస్సు బుద్ధితో ఎటువంటి చెడును టచ్ చేయరు. ఎవరికైతే పవిత్రత, పర్సనాలిటీ, రాయల్టీ ఉంటుందో వారు మనస్సుతో కానీ బుద్ధితో కానీ ఎటువంటి చెడును టచ్ చేయరు. ఏ విధంగా బ్రాహ్మణ జీవితంలో శారీరక ఆకర్షణ లేక శారీరక స్పర్శ అపవిత్రత అవుతుందో, అలాగే మనస్సు బుద్ధిలో ఎటువంటి వికారానికి సంబంధించి సంకల్ప మాత్రంలో కూడా ఆకర్షణ లేక స్పర్శ ఉండటం అపవిత్రతతో సమానం అని చెప్తున్నారు బాబా. శారీరక ఆకర్షణ లేక శారీరక స్పర్శ అపవిత్రత. మనస్సులో బుద్ధిలో కూడా ఎటువంటి వికారానికి సంబంధించి సంకల్ప మాత్రంలో కూడా ఆకర్షణ లేక స్పర్శ ఉండటం అపవిత్రతతో సమానం. కావున ఎటువంటి చెడును సంకల్పంలో కూడా టచ్ చేయకండి. ఇదే సంపూర్ణ వైష్ణవులు లేక సఫల తపస్విలకు గుర్తని చెప్తున్నారు బాబా. స్లోగను: మనసు యొక్క చిక్కులను సమాప్తం చేసి వర్తమానము మరియు భవిష్యత్తును ఉజ్వలంగా చేసుకోండి. మనసు యొక్క చిక్కులన్నీ సమాప్తి చేసేసి ఏం చేయండి? వర్తమానము మరియు భవిష్యత్తును ఉజ్వలం చేసుకోండి. ఈరోజు స్వమానం: నేను సఫల తపస్వి ఆత్మను. ఓం శాంతి.